హైదరాబాద్ విస్కీ ఐస్ క్రీంలో కేసులో కొత్త కోణం బయటపడింది. సోషల్ మీడియా వేదికగా విస్కీ ఐస్ క్రీం ప్రమోషన్లు ఆర్డర్లు తీసుకుంది ముఠా. వీకెండ్ పార్టీలకు జెలాటో విస్కీ ఐస్ క్రీం పేరుతో విక్రయించినట్టు గుర్తించామన్నారు ఎక్సైజ్ అధికారి ప్రదీప్ రావు. ఆరికో పార్లర్లో 25 బాక్సుల విస్కీ ఐస్ క్రీం సీజ్ చేశామని తెలిపారు. 2 నిందితులను అరెస్ట్ చేశామన్నారు. పార్లర్ యజమాని శరత్ చంద్రారెడ్డి పరారీలో ఉన్నట్టు చెబుతున్న ఎక్సైజ్ అధికారి ప్రదీప్ రావుతో మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ ఫేస్ టు ఫేస్. గంజాయి చాక్లెట్లు చూసాము. ఇప్పుడు కొత్తగా విస్కీ ఐస్ క్రీమ్లు ఇప్పుడు వెలుగులోకి రావడం జరిగింది. అది కూడా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ దాడిలో ఈ విషయం వెలుగులోకి రావడం జరిగింది. ఈ విస్కీ ఐస్ క్రీమ్ ఏంటి, అసలు ఏ విధంగా తయారు చేస్తున్నారు, ఏ విధంగా అధికారులకు తెలిసింది, రైడ్ చేసినప్పుడు ఎంతవరకు దొరికింది, మనతో మాట్లాడడానికి ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సూపరింటెండెంట్ ప్రదీప్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉంటున్నారు. ఏంటంటే ఈ విస్కీ ఐస్ క్రీమ్ ఏంటి సార్, కొత్తగా వింటున్నాము. ఐస్ క్రీమ్లు అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. ఈ విస్కీ ఐస్ క్రీమ్ ఏంటి, ఏ విధంగా ఇది బయటకు వచ్చింది? విస్కీ ఐస్ క్రీమ్ అనే ఫస్ట్ మెసేజ్ మాకు ఫేస్బుక్ సోషల్ మీడియా ద్వారా తెలిసింది. దాన్ని ట్రాక్ చేస్తే బ్యాగల్ బ్రిగేడ్ ఫుడ్స్ అనే ఒక ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5లో మేము గుర్తించాం. దాంట్లో మేము సర్ప్రైజ్ చేస్తే విస్కీతో తయారైన చాక్లెట్ ఐస్ క్రీమ్ కనపడింది. మ్యానుఫ్యాక్చర్ చేసే ఆ చెఫ్తో మాట్లాడినప్పుడు ఒక కొత్త ఫ్లేవర్ మేము లాంచ్ చేద్దామని, యాక్చువల్లీ జెలాటో విస్కీ వాళ్ళు తయారు చేస్తుంటారు. జెలాటో విస్కీలో ఈ ఐస్ క్రీమ్ లో విస్కీ కలిపారు. దీన్ని మార్కెట్ చేద్దామనే ఉద్దేశం అయితే వాళ్ళలో కనిపించింది. వివరాలని మేము సేకరించి తనిఖీ చేసినప్పుడు మాకు ఒక 23 బాక్సెస్ ఆఫ్ చాక్లెట్ కనపడింది. అక్కడ దయాకర్ రెడ్డి అనే చెఫ్ని మేము అరెస్ట్ చేశాం. అతని అసిస్టెంట్ శోభని. వాళ్ళు ఒక పార్టీ ఆర్డర్ని తీసుకొని ఇది తయారు చేస్తున్నారు. ఏంటి సార్, వీళ్ళు విస్కీ వాడడం అంటే ఖచ్చితంగా మీ పర్మిషన్ ఉంటుంది, ఎక్సైజ్ సంబంధించిన పర్మిషన్ ఉండాలి. ఎలాంటి అనుమతులు లేకుండా ఇల్లీగల్గా చేస్తున్నట్టుగా సార్ ఈ విస్కీ కూడా? విస్కీని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో కలిపి వాళ్ళు అమ్ముతున్నారు అనేది ఇట్స్ ఏ డెఫినెట్లీ అన్లైసెన్స్డ్ ప్రిపరేషన్. ఎక్సైజ్ చట్టం ప్రకారం ఇట్స్ ఏ క్లియర్ వయలేషన్. ఎంతకాలంగా చేస్తున్నారు? ఏంటంటే సోషల్ మీడియా వేదికగా వీళ్ళు వీటిని అమ్మకాలు చెప్తున్నారా ఏంటి? అసలు సోషల్ మీడియా ద్వారా మేము ప్రొవైడ్ చేస్తామనే విషయం మాకు తెలిసింది. సోషల్ మీడియా ద్వారా అమ్మకాలు అయితే ఏం చేస్తలేరు, బట్ దే ఆర్ టేకింగ్ ఆర్డర్స్. ఆ ఆర్డర్ ద్వారానే బయటపడింది. ఎంతకాలంగా చేస్తున్నారు సార్? దాదాపు ఎంతమందికి వీటిని విక్రయించి ఉండొచ్చు ఏంటి? ఇంకా పూర్తిగా వివరాలు రాలేదు. దే ఆర్ హ్యావింగ్ సమ్ రికార్డ్ ఆఫ్ ప్రిపరేషన్. కానీ ఏ బ్రాండ్తోనైనా మేము ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తామనే మాట మేము విన్నాం. ఇది మొత్తం 25 బాక్సులు మాత్రం ఇప్పటివరకు అయితే సీజ్ చేసామనేది ప్రస్తుతం ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సూపరింటెండెంట్ ప్రదీప్ రెడ్డి చెప్తున్నారు. అలాగే ఈ ఐస్ క్రీమ్లని విస్కీ ద్వారా కలిపి అంటే ఒక 60 mlలో దాదాపు ఈ ఐస్ క్రీమ్ని కలపడం అనేది చేస్తూ ఉన్నారు. అది కూడా వాళ్ళు తయారు చేస్తున్న విస్కీని ఇందులో కలిపి పార్టీ ఆర్డర్స్కి వీళ్ళు సోషల్ మీడియా వేదికగా వీళ్ళు విక్రయిస్తున్నట్టు కూడా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం మాత్రం శరత్ చంద్రారెడ్డి ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను పరారీలో ఉన్నాడు. కానీ చెఫ్తో పాటు అతని అసిస్టెంట్ ఇద్దరిని మాత్రం అరెస్ట్ చేశామనేది అయితే చెప్తున్నారు. ప్రధానంగా పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పిల్లలు పార్టీకి వెళ్తున్నప్పుడు ఏ పార్టీకి వెళ్తున్నారు అనేది కూడా చెక్ చేసుకోవాలి. లేకపోతే ఇలాంటివి తినడం ద్వారా ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందనేది చెప్తున్నారు అధికారులు. కెమెరామెన్ సంతోష్తో రాధాకృష్ణ టీవీ, హైదరాబాద్.